గుడితైన పేమల్ని తీసుకొచ్చినాడు. గుడితైన పేమల్ని తీసుకొచ్చి అవునయ్యా పాలైతే నిలుపుకున్నాను. పాలున్నది, బెల్లమున్నది, చెక్కుచున్నాను ఉన్నది. ఈ ఎవరితోని శిఖరాలు కట్టాలన్నాడా. ఎప్పుడైతే నాయన పేమలు ఏమి చేస్తున్నారు, పంచంగాలు పుస్తకాలు మళ్ళింపు చదువుతున్నారు. గుమ్మడికాయ నాడు పుస్తకాలు ముళ్ళింపు చదివినారు. 12 నాడు పుస్తకం బాలింపు చదివినారు. చుక్కల నక్కెట్టినారు, సూర్యానము చదివినారు, 7 నక్కెడుతున్నారు, యాదనము చెప్పుతున్నారు, పాత రామానాలు బాగా చెప్పున్నారా. అవయ్యా ఇదే శ్రీరంగరాయి గుళ్ళు మీద, శ్రీరంగరాయి గుళ్ళు మీద జంగాలు కడితేనే శ్రీరాలు ఇస్తాయి, ఎవరు కడితే జగలవు. ఈ జంగాలు ఉండాలని చెప్పుతాడా. జంగాలు ఉండాలంటూ అయ్యా మా ముద్రాగానే 3 రకాలుగా తండ్రి నీకు ముందు పూజలయ్యాలి. ఎప్పుడైతే నాయన ఏమి చేస్తున్నారు, నాయన జంగాలంటే నేనేమి చేయాలన్నాడు. అప్పుడు తటపాటించి ఆలోచిస్తున్నాడా. అది మీ టైం. అప్పుడు ఆనాడు మా నాన్న కలిశంకర పోతున్నప్పుడు ఆ చేసాల మల్లయ్య, చేసాల దేవి మా ఎట్టి పట్నాలు చేసోడు. మా ఎట్టి పట్నాలు చేయనాక అడవులు పట్టేశారు అనేసి వాళ్ళు ఎదిగితే ఎదుగుమంటున్నాడా. చేసాల దేవికో వారేమి చేస్తున్నాడా. అతనే బాగా కొడతాడు లేదు లేదు పైన సరిపోయింది అనుకున్నదే. శ్రీరామ రామ 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 అప్పుడు 12 మంది నంబీలు పిలుస్తాన్నారా. చేతాలు మల్లయ్య, చేతాల దేవి గారు 7 కొడుకులు ఉన్నారు. చాలా పోతారు. ఆనాడు మా ఎట్టి కొట్టాలు చేయలేక 8 పెట్టేసినారు. అయినా ఏ గ్రామాలు ఎతికి తీసుకురమ్మంటున్నాడా. నంబీలు మీద వెళ్తున్నారు. అశాలి మంది 12 మంది నంబీలు వెళ్ళారు. అడుగులు అడిగారు. ఊళ్ళు తోట దాటినారు. ఊరు దాడుతున్నారు. చెరుకు తోట దాడుతున్నారు. చానందం అవుతున్నారు. ఒరిసేలు దాడుతున్నారు. వాగాలు దాడుతున్నారు. కొండల పలిగిరిలు మెట్టల మేరి వారు సీమల దూరాడు. చిట్టడుగు దాడినారు. కాకులు దూరాడు. కానడుగు దాటుకోని ఏనాడు అడుగులోనికి వెళ్తున్నారా. ఆ అడవిలో ఉందట ఏతకమ్మల ఇల్లు, తాటికమ్మల తడి, పాగలో ఉన్నారా. రమణమ్మ చేతాల దేవా పాగ దగ్గరికి వెళ్ళారు. చేతాల దేవి పేరు పెట్టి పిలుస్తున్నారు. ఇదేమిటయ్యా మీరెవరని అడుగుతున్నారు. మరేమి లేదమ్మా, కన్నమల్ల మీద సోదీ చక్రవర్తి పట్లమన్నారు. ఎందుకు వచ్చారన్నారు. మరేమి లేదమ్మా, అల్లా నీ కొడుకుల కోసం వచ్చినామా. సోదీ చక్రవర్తి అమ్మ కన్నమల్ల వేలేడు పట్టణంలో శ్రీరంగరాయి గుళ్ళు కడుతున్నారు. గుళ్ళు అయితే నిలిచినాలంటే నీ కొడుకులు చంగాలు ఉండాలా. నీ కొడుకులు తీసుకురమ్మన్నాడా.
వాడు పాపం పాడు కదా సరిపోతుంది. ఆ విడిచిపెట్టి చదివి అడిగాలి దాటి వెళ్ళిపోచ్చాం. ఆనాడు నా భర్త శేషాను మల్లయ్య ఆ తండ్రి కలి చక్రవర్తి ఉన్నప్పుడు వాళ్ళు ఎట్టి పట్టాలు చేయనాక వాళ్ళ గురుపురాలు పోయినాక వాళ్ళు గుండురాలు పోయినాక ఆ గుండెలు గుడిపులు తేలిపోన్నాయి. వాళ్ళ సాపరాలు పోయినాక బీపులు సాపరేగిపోన్నాయి. ఆ ఎట్టి పట్టాలు చేయనాక నా భర్త చెల్లిపోన్నాడు. నా ఏడిగిరి కొడుకులు కొట్టి తీసుకొని ఈయన పట్టబెరకాయి నేను ఎడవిలోనికి వచ్చినారా వారి ఇప్పుడు ఎట్టి పట్టాలు చేయనానుగా ఇక్కడ కొడుకు పోనుకోండా కొడుకులు తీసుకురామనేసి వారు ఏమ చెప్పుతాండారు చేసానేగా ఒరే నాయన నా ఏడుగురి కొడుకులు కూడా ఎడుగు మానగానికి ఆటకెళ్ళినారు. దుప్పో దోడో పందో ఏదో తేడానికి కేట మార్గానికి వెళ్ళారు. సినిమయ్యో గడియ చేస్తాడు మీరు కూకుండ్రా నాయనా ఇదిగో మీ ఏడుగురి కూకున్నాడురా ఇలాగ మీరు కూర్చున్నారుగా ఈ సోరీ చక్రవర్తి నమ్మిని పొగలు పెట్టారా. పొగలు పెడితే అల్లా ఏమి చేస్తున్నారా నమ్మిని పొగలు పెట్టా ఈయన కిలక్కాలన్నది ఏమంత మాంసాలు వండుతుందా ఎప్పుడైతే మధు మాంసాలు వండుతున్నది ఎప్పసార్లు ఇచ్చేస్తున్నది ఈ మధు మాంసాలు రానా మంత్రి కలుగుతా ఏ మంత్రి కలిపో అటువంటి టైం అప్పుడు ఈయనకు మాయా మనం తెలియలేదు. సినిమా కలిగి వస్తారు కదా వాళ్ళు తీసుకోవాలి ఎందుకు కదనిసి ఈ శేషాలతే ఒట్టింది భోజనాలు తినేస్తున్నారా శేషాలతే ఒట్టింది భోజనాలు తినేస్తున్నారు. ఈ మధ్య మాంసాలు తినేసి ఎక్కడో అక్కడ మంత్రులు కలిసిపోన్నారా. ఎప్పుడైతే నాయన మద్దు మాంసాలు ఎప్పుడైతే తినేసి మద్దులు కలిసిపోన్నా మీరు చెప్పరు కాకొట్టండి నేనేమి చేసినమ్మా వారి మద్దులు కలిసిపోయా అక్కడే పడుకునిపోన్నారు. ఈ 12 మంది నమ్మీలు అప్పుల్లోని కొడుకులు వచ్చారు. ఈ ఏడుగురు కూడా వచ్చి వారు ఏమిటి అడుగుతున్నారా వారవునమ్మా తల్లి శేషాదేవి అమ్మా నేనేమి చేసినమ్మా అమ్మా ఎవరమ్మా ఈడు చిన్నప్పుడు కానీ తీసుకొచ్చా అడవిలోనికి దగ్గర వాళ్ళు నేను తాయాలి లేరన్నావు చుట్టాలు మనకి బంధువులు లేరన్నావమ్మా ఎవరే అమ్మా ఈ బాడింగ్ గ్రామస్తులైనా దొక్క సోరయ్య ఈ రామదాసు మీద ఫ్యామిలీ కలిగి ఈ దాసుల మీద దయించి నా పాటలు మెచ్చి సభలో సమర్పించిన